హాయ్ అండి. ప్రేమలో ప్రతీకారం 14వ భాగం. రాఘవ, శేఖర్, ప్రసాద్ అంతా నలుగురు కలిసి లవర్ దొరకాలంటే పార్కుల వెంట కాదు, సూసైడ్ చేసుకునే ప్లేస్కు వెళితే అమ్మాయిలను కాపాడి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుని మనం పెళ్లి చేసుకుందామని ప్రసాద్ ఇంకా మిగతా వారు అందరూ అనుకున్నారు. అందుకే వాళ్ళకి పీజీకి దగ్గరలో ఉన్న ఆ కొండ ప్రాంతంలో ఉన్న ఒక చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు అలా సూసైడ్ చేసుకున్న డేంజర్ స్పాట్కి కొండపైకి వెళ్ళారు నలుగురు. తాను ఎందుకు సూసైడ్ చేసుకోవటానికి వచ్చిందో అంతా విన్న సంధ్యను మహతి అడిగింది. నువ్వెందుకు చావాలనుకున్నావు అని అడగటంతో, నేను చావాలని అనుకోలేదు మహతి. నేను రచయితను. సూసైడ్ చేసుకోవాలనుకున్న వారి గురించి వివరాలు తెలుసుకుని వీలైతే కొన్ని సలహాలు ఇస్తాను. ఆ సలహాలు నచ్చితే వారికి హెల్ప్ చేస్తాను. లేదంటే వారు చావటానికి నేను ఎలాంటి అభ్యంతరమో చెప్పను. వారి కథను నీతి కథలు అన్న శీర్షికతో పత్రికలకు పంపుతూ ఉంటాను అని చెప్తుంది సంధ్య. ఏమిటి, సూసైడ్ చేసుకోవటానికి రాలేదా? రచయితవా? అక్కడున్న శేఖర్, రఘు, మరో ఇద్దరు కూడా మొహాలు చూసుకున్నారు. సంధ్య చనిపోవటానికి రాలేదట. మనము ఆ అమ్మాయిని కాపాడదామనుకున్నామని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. నా గురించి చెప్పాక నీ గురించి చెప్తా అన్నావు, తర్వాత ఇద్దరం కలిసి చనిపోదామన్నావు. నిజంగా నువ్వు చనిపోవటానికి రాకపోతే ఇలాంటి డేంజర్ స్పాట్కి వచ్చేదాన్ని కాదు అంది మహతి. నీ గురించి చెప్పకపోతే నువ్వు ఏం చెప్పినా నీ సలహాలు వినను. ఎందుకంటే నీ మాటల్లో నిజాయితీ లేదని అనుకోవాల్సి వస్తుంది అని చెప్పింది మహతి. సంధ్య నవ్వింది. నువ్వు బాగానే గెస్ చేశావు మహతి. నిజంగానే నేను చనిపోదామని వచ్చాను ఇక్కడికి, కానీ ఇప్పుడు కాదు. 1 మంత్ కిందట జరిగిన ఒక సంఘటనకు చచ్చిపోదామని ఇక్కడికి వచ్చిన నాకు కనువిప్పు కలిగించారు ఒక వ్యక్తి. ఓటమి చెందిన అనుభవం నీది కనుక చనిపోయి సాధించే బదులు బ్రతికి నీ అనుభవం ఇంకొకరి జీవితానికి బ్రతికించాలి, కానీ ఇలా చనిపోకూడదు అని చెప్పారు ఆయన. ఆయన చెప్పటం వల్లనే నేను ఇవాళ నీ ముందు ఉన్నాను. లేకపోతే నా శవం ఎవరికి గుర్తుపట్టకుండా ఇక్కడ ఉన్న చేపలు తినేవి అని చెప్పింది సంధ్య. ఏం జరిగిందో చెప్తే కదా. చెప్పు, లేకపోతే ఇప్పుడే దూకేస్తాను అంటూ ముందుకు అడుగు వేయబోయింది మహతి. నా కథ విన్నాక నువ్వు కూడా చనిపోకుండా నీ అనుభవాలను ఇంకొక జీవితాన్ని తీర్చిదిద్దేలా బ్రతికి చూపిస్తా అని మాట ఇస్తేనే చెప్తాను అని చెప్పింది సంధ్య. సరే, మాట ఇస్తున్నాను అని సంధ్య చేతిలో చెయ్యి వేసింది మహతి. సరే, నువ్వు చెప్పింది విన్న తర్వాత ఎలా డిసైడ్ చేసుకోవాలో చేసుకుంటాను. ముందు నువ్వు నీ అనుభవం ఏంటో చెప్పు అడిగింది మహతి. సంధ్య చిన్నపోయిన గొంతుతో డేంజర్ స్పాటు నీళ్ల వైపుగా, చెరువు వైపుగా చూస్తూ ఆలోచనగా చెప్పటం మొదలుపెట్టింది. అక్కడున్న శేఖర్, ప్రసాద్, రాఘవ అందరూ సంధ్య చెప్పబోయే ఆమె జీవితంలో ఏం జరిగిందో ఏమిటో వినటానికి సంసిద్ధమయ్యారు. ఏకాగ్రతగా మాట్లాడకండి అన్నట్టు నోటి మీద చెయ్యి వేసి సజ్జ చేసుకున్నారు అందరూ. సంధ్య చెప్పటం ప్రారంభించింది. మా అమ్మ పేరు ప్రణతి. మా అమ్మను మా నాన్న ప్రణతి అనే పేరు పెట్టి పిలవటంతో చిన్నప్పటి నుండి నాకు అలా అమ్మను పేరు పెట్టి పిలవటం అలవాటయింది. ఇక్కడ అమ్మ అని నేను అనటం కంటే ఎక్కువగా ప్రణతి అని అంటాను. నువ్వు ఏమీ అనుకోవద్దు అని చెబుతోంది. ఓ రోజు నేను కాలేజీ నుండి ఇంటికి వచ్చాక ఎప్పుడూ నవ్వుతూ పలకరించి నాకు ఏదో ఒకటి తినటానికి పెట్టి కాఫీ ఇచ్చేది ప్రణతి. కానీ ఆ రోజు ముభావంగా టేబుల్ మీద పెట్టి ఏమీ పలకరించకుండా వెళ్ళిపోతున్న ప్రణతి వైపు ఆశ్చర్యపోయి చూశాను. ఏదో పనుల ఒత్తిడి, అలసిపోయి అలా ఉందేమోలే అనుకున్నాను. అమ్మ పెట్టిన స్నాక్స్ తిని కాఫీ తాగాక ఫ్రెష్ అయ్యి అమ్మ కోసం చూశాను. ఏదైనా స్పెషల్ చేసి ఉంటే అంకుల్ వాళ్ళకి ఇచ్చిరమ్మని బాక్సు కానీ, లేదా వాళ్ళు ఇచ్చిన బాక్సు కానీ ఇంట్లో ఉంటే అది ఇవ్వటం కానీ చేసేది. అలా ఏమైనా బాక్సు తీసుకొని హాల్లోకి వస్తుందని వెయిట్ చేసి ఇక నేనే కిచెన్ వైపుగా వెళ్ళాను. కిచెన్లో పాలు కాస్తూ ఉంది అమ్మ. ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకెళ్లాలా అడిగాను. ఏమీ తీసుకెళ్లాల్సినవి లేవు అంది. సరే, నేను వెళ్తున్నా, కాసేపు చదువుకొని వస్తాను అన్నాను. ఇంట్లో చదువుకో చెప్పింది అమ్మ. అరగంటలో వచ్చేస్తాను, హరి అన్నయ్యకు నోట్స్ కూడా ఇవ్వాలి అన్నాను. వద్దన్నానా అంది. కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి, ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా
అన్నాను. పని అమ్మాయితో ఆ నోట్స్ ఇచ్చి పంపించు. నువ్వేం వెళ్ళక్కర్లేదు. పాల పొంగును నోటితో ఊది స్టవ్ ఆఫ్ చేస్తూ తలెత్తకుండానే చెప్పింది అమ్మ. ఎందుకు ఇప్పుడు నీకేమైనా కిచెన్లో హెల్ప్ చేయాలా అడిగాను. ముభావంగా ఉండిపోయింది. మౌనమే అంగీకారం అనుకున్న నేను, సరే హెల్ప్ చేస్తాను కానీ అరగంటలో వచ్చేస్తాను సరేనా అన్నాను. ఇంట్లో కూర్చొని నీ చదివేమిటో నువ్వు చదువుకోకుండా హరి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలినా? ఎప్పుడు ఒంటరిగా చదువుకోలేవా? ఎవరో ఒకరు తోడుండాలనా? ఆ సీరియస్ టోన్ ప్రణతి నుండి ఎప్పుడూ వినలేదు నేను. మాటల్లోనే కాకుండా ఆ విసురు పాలగిన్నె స్టవ్ మీద నుండి దించుతూ పాలగిన్నెను విసురుగా అరుగు మీద పెడుతూ తన అయిష్టతను చూపించేసరికి ప్రణతి చేతి మీద పాల పొంగు గిన్నెలోని ది అమ్మ చేతి మీద పడ్డాయి. అబ్బా అంటూ చేతి మీద పడ్డ పాల పొంగును విదిలించింది. అది మీగడ కట్టి ఉండటంతో విదిలించిన చెయ్యి అది చేతికి అత్తుకొని ఉంది. నేను కంగారుగా వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి వెన్న డబ్బా నుండి వెన్న తీసుకొని ప్రణతి వైపు ఎందుకు అలా ఉంది అని పరీక్షగా చూస్తూ అమ్మ చేతికి వెన్న రాస్తూ ఉన్నాను. నొప్పిని భరిస్తూనే విసుగును చూపిస్తూ తల ఎత్తి చూడకుండా వెన్న రాస్తున్న నా చేతి వైపు చూస్తుంది. ఏంటి ప్రణతి ఇలా ఉన్నావు అని అడిగాను. ప్రణతి కళ్ళ నుండి నీళ్లు వెన్న రాస్తున్న నా చేతి మీద పడ్డాయి. నేను విస్మయంగా చూశాను. చెప్పాలనుకుంటే అమ్మ చెప్తుందే. చెప్పకూడనిది అయితే సైలెంట్గా ఉంటుంది. ఏదో జరిగిందని అర్థమయ్యి మాట్లాడకుండా సరే నువ్వు చెప్పినట్లుగానే వింటాను అని ఆ తర్వాత ఏమీ ప్రశ్నించకుండా లోపలికి వెళ్ళి చదువుకుంటున్నాను. ఇవాళ రామకృష్ణ అంకుల్ ఇంటికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. కారణం ఏమై ఉంటుందబ్బా అని ఆలోచిస్తున్నాను. చదువు మీద నిమగ్నం మనస్సు పెట్టలేకపోయాను. రామకృష్ణ రమేష్లు ఇద్దరు చాలా గొప్ప ఫ్రెండ్షిప్. పెళ్లిళ్ళు అయ్యే వరకు పల్లెటూరులో ఎదురెదురు ఇళ్లలో ఉండేవారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్కు వచ్చి రూమ్మేట్స్గా ఒకే రూమ్లో ఉండేవారు. ఒకే కంచంలో తినేవారు. ఒకే బెడ్ మీద పడుకునేటంత ఫ్రెండ్షిప్. తర్వాత ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి. వాళ్ళు ఉన్న రూమ్ ఎదురుగానే అపార్ట్మెంట్ కడుతూ ఉంటే ఒకే అపార్ట్మెంట్లో ఇద్దరు చెరొక ఫ్లాటు 1,10 లక్షలకు పైగా పెట్టుకున్నారు. అలా 2 కుటుంబాల వాళ్ళు సరదాగా సంతోషంగా కలిసిమెలిసి ఎదుటివారికి అసూయ పుట్టేలా ఫ్లాట్లో అరెమరకలు లేని స్నేహభావంతో అన్నదమ్ముల కంటే భిన్నంగా ఉండేవాళ్ళు. వారిలాగే వారి పిల్లలు కూడా అంతే స్నేహభావంతో పెరిగి పెద్ద అవ్వాలని వారి అభిప్రాయం పిల్లల ముందే చెప్పటంతో పిల్లలు కూడా అంతే స్నేహభావంతో తోబుట్టువుల్లా పెరిగి పెద్ద అవుతూ వచ్చారు. రామకృష్ణ రజిత దంపతులకు హరి హర్షిత 2 పిల్లలు. రమేష్ ప్రణతి దంపతులకు సంధ్య శ్రీధర్. అలా పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కలిసి తిరిగాం. హోంవర్క్ చేయటం ఆడుకోవటం లాంటివన్నీ ఎప్పుడూ ఎవరో ఒకరి ఇంట్లో ఉన్నట్లుగానే ఉండేవాళ్ళం. నేను కూడా హర్షితతో పాటు హరిని అన్నయ్య అని పిలుస్తూ వెంట తిరుగుతూ ఉండేదాన్ని. శ్రీధర్ మా అన్నయ్య నాకంటే చాలా పెద్దవాడు. అలా పెద్దవాళ్ళ మధ్య పిల్లల మధ్య కూడా మంచి స్నేహభావం ఉండేది. పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చాక రామకృష్ణ రజిత ఉద్యోగరీత్యా చెన్నై వెళ్ళవలసి వచ్చి వెళ్ళారు. 2 కుటుంబాలు విడిపోయి చెరొక చోటికి వెళ్ళిపోయారు. అయినా సంవత్సరానికి ఒకసారి అయినా కలుస్తూ ఉండేవారు. 2 ఏళ్ల క్రితం మళ్ళీ హైదరాబాద్లోని ఇరు కుటుంబాలు మళ్ళీ ఒకే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. అప్పటికి హరి బీటెక్ ఫైనల్ ఇయర్లో, నేను బీటెక్ సెకండ్ ఇయర్లో, హర్షిత ఫార్మసీ ఫస్ట్ ఇయర్లో ఉంది. అలా 2 ఏళ్ల నుండి మళ్ళీ 2 కుటుంబాలు పెద్దలు పిల్లలు తరచూ కలుసుకుంటూనే ఉన్నాము. మా అన్నయ్య శ్రీధర్ చదువుల కోసం స్టేట్స్ వెళ్ళాడు. ఎప్పుడూ అభ్యంతరం చెప్పని అమ్మ ఈరోజు హరి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దంటూ ఎందుకు చిరాకు పడుతుంది అని ఆలోచిస్తూనే కూర్చున్నాను. కాసేపటికి అమ్మ నా గదిలోకి వచ్చి పక్కన బెడ్ మీద కూర్చొని నా బట్టలు మడత పెడుతోంది. కానీ సీరియస్గానే ఉంది. అమ్మా ప్లీజ్ అలా ఉంటే నాకు ఎలాగో ఉంది. ఏం జరిగింది అని అడిగాను. ఏముంది చెప్పటానికి ఏమీ లేదు. చదువు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లు వచ్చినప్పటి నుంచి అందరి మనస్సులు ఎలా మారుతున్నాయో నమ్మటానికి లేదు అంది విసుగ్గా. అబ్బా ఇంతటి విషయం ఏంటి నాంచకుండా చెప్పు తల్లి. ఏమీ లేదన్నానుగా మళ్ళీ విసుగు ధ్వనించింది అమ్మ గొంతులో.
ఏమీ లేదని మాత్రం మనకు చెప్పాల్సిందే. నేను ప్రణతి చెయ్యి బ్రతిమాలుతున్నట్లుగా పట్టుకున్నాను. నా కళ్ళల్లోకి కొద్దిసేపు చూసింది. అమాయకంగా రెపరెపలాడుతున్న నా కళ్ళల్లోని అమాయకత్వాన్ని చూసి అమ్మకు జాలి వేసింది కాబోలు. మెత్తబడిపోయింది. నన్ను దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకొని నిట్టూర్చి చెప్పింది. ఇందాక ఆఫీసు నుండి మీ నాన్న రమేష్ గారి ఇంటికి కాసేపు కూర్చొని వస్తానని వెళ్ళారు. మాటల మధ్య ఆయన ఏమన్నారో తెలుసా? మీ నాన్నతో నీ గురించి, హరి గురించి ఒక మాట అన్నాడట. అక్కడ బామ్మగారి ముందే ఆ విషయం చెప్పారట. హరితో నీ ప్రవర్తన అన్నా చెల్లెలలాగా అనిపించలేదట అని. ఆ తర్వాత చెప్పలేక చెప్పటం ఆపింది అమ్మ. ఇంకా ఉంది.